హాయ్ స్టూడెంట్స్, మన క్వశ్చన్ చూద్దాం. ఐడెంటిఫై ద రాంగ్ స్టేట్మెంట్ విత్ రిఫరెన్స్ టు ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్. ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్ని బేస్ చేసుకుని కింద ఇచ్చిన ఈ 4 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ రాంగ్ స్టేట్మెంట్? ఆప్షన్ 1 ఈజ్ అ రాంగ్ స్టేట్మెంట్ because H plus concentration favors the dissociation of oxygen from oxyhemoglobin in tissues. అంటే H plus ion ఫార్మేషన్ కోసం ఆక్సిహెమోగ్లోబిన్ ఫార్మేషన్ కోసం హెల్ప్ చేయదు, దాని యొక్క డిసోసియేషన్ కోసం అది విడిపోవడానికి హెల్ప్ చేస్తుంది ఆక్సిహెమోగ్లోబిన్. సో మనకి ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్ బేస్ చేసుకుని కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఆప్షన్ 1 అయినా హయ్యర్ H ప్లస్ కాన్సన్ట్రేషన్ ఆల్విలై ఫేవర్స్ ద ఫార్మేషన్ ఆఫ్ ఆక్సిహెమోగ్లోబిన్ అన్న స్టేట్మెంట్ రాంగ్. సో క్లియర్ స్టూడెంట్స్, మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. ఫ్లోరిడియన్ స్టార్చ్ హ్యాస్ స్ట్రక్చర్ సిమిలర్ టు. ఫ్లోరిడియన్ స్టార్చ్ యొక్క స్ట్రక్చర్ కింద ఇచ్చిన ఈ 4 ఆప్షన్స్కి దేనికి సిమిలర్గా ఉంటుంది? సో అసలు ఈ ఫ్లోరిడియన్ స్టార్చ్ అంటే ఏంటంటే ఇది ఒక స్టోర్డ్ ఫుడ్ మెటీరియల్ ఇన్ రెడ్ ఆల్గై. సో దీని స్ట్రక్చర్ ఎవరికి సిమిలర్గా ఉంటుందంటే ఎమైలోపెక్టిన్కి ఇంకా గ్లైకోజన్కి. అంటే మన ఆప్షన్ 4 ఇస్ అవర్ కరెక్ట్ ఆన్సర్. Floridine starch has structure similar to amylopectin and glycogen. Clear students? My next question చూద్దాం students. By which method was a new breed Hisserdale of sheep formed by using Buchaneri eaves and merino rams? కింద ఇచ్చిన ఈ 4 మెథడ్స్లో ఏ మెథడ్ని బేస్ చేసుకుని హిసర్డేల్ అనే కొత్త షీప్ బ్రీడ్ ఫామ్ అయింది? సో అవర్ ఆప్షన్ 1 క్రాస్ బ్రీడింగ్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో క్రాస్ బ్రీడింగ్ ద్వారా పంజాబ్లోని ఈ బికనరీ ఏవ్ అండ్ మెరినో ర్యామ్స్ని క్రాస్ చేయడం వల్ల మనకి ఈ కొత్త హిసర్డేల్ అనే కొత్త షీప్ బ్రీడ్ అనేది పుట్టుకొచ్చింది. అండ్ ఈ క్రాస్ బ్రీడింగ్లో ఏం జరుగుతుందంటే ఒక బ్రీడ్లో ఉన్న సుపీరియర్ మేల్ని ఇంకో బ్రీడ్లో ఉన్న సుపీరియర్ ఫీమేల్తో రెండు వేరు బ్రీడ్లో ఉన్న సుపీరియర్ మేల్ అండ్ ఫీమేల్తో క్రాస్ చేయడం వల్ల ఈ హిసర్డేల్ అనే కొత్త షీప్ బ్రీడ్ మనకి ఫామ్ అవ్వడం జరిగింది. క్లియర్ స్టూడెంట్స్? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. మ్యాచ్ ద ఫాలోయింగ్ కాలమ్స్ అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్. ఈ కింద ఇచ్చిన 2 కాలమ్ 1 అండ్ కాలమ్ 2 2 కాలమ్స్లోని మ్యాచింగ్స్ చేసి ఈ కరెక్ట్ మ్యాచింగ్ ఆప్షన్ ఏదో ఆ ఆప్షన్ మనం ఫైండ్ చేయాలి స్టూడెంట్స్. సో ఆప్షన్ 1 ఇస్ అ కరెక్ట్ మ్యాచింగ్స్ అనమాట, అన్ని కరెక్ట్గా మ్యాచ్ చేసింది. ఆప్షన్ 1లో గ్రేవ్స్ డిజీజ్ ఇస్ డ్యూ టు ఎక్సెస్ సీక్రేషన్ ఆఫ్ థైరాయిడ్ హార్మోన్. డయాబెటీస్ మిలైటస్ ఇస్ డ్యూ టు హైపోసీక్రేషన్ ఆఫ్ ఇన్సులిన్ ఫ్రమ్ సెల్స్ ఆఫ్ ప్యాంక్రియాస్. Diabetes insipidus is due to hyper release of ADH from posterior pituitary. Addison's disease is due to hyposecretion of hormone from adrenal cortex. Clear students? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. సెలెక్ట్ ద ఆప్షన్ ఇంక్లూడింగ్ ఆల్ సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్. కింద ఇచ్చిన ఒక ఈ 4 ఆప్షన్స్లో ఉన్న డిజీజెస్లో ఏ ఆప్షన్లో అన్ని డిజీజెస్ సెక్సువల్గా ట్రాన్స్మిట్ అయ్యే డిజీజెస్? సో ఆప్షన్ 3 మన కరెక్ట్ ఆన్సర్. గొనోరియా, సిఫిలిస్, జెనిటల్ హెర్పస్ ఆర్ సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్. Gonorrhea is caused by a bacterium Neisseria gonorrhea. Syphilis is caused by a bacterium Treponema pallidum. Genital herpes is caused by a virus type 2 herpes simplex virus. Clear students? My next question చూద్దాం students. Choose the correct pair from the following. కింద ఇచ్చిన ఈ 4 పేర్స్లో ఏ పేర్ కరెక్ట్ పేరింగ్? ఆప్షన్ 3 is the correct pairing. Ligase joins the 2 DNA molecules. ఇది కరెక్ట్ పేరింగ్ ఇచ్చిన 4లో, మిగతా అన్ని రాంగ్ పేరింగ్స్. క్లియర్ స్టూడెంట్స్? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. రే ఫ్లోరెట్స్ హ్యావ్. కింద ఇచ్చిన ఈ 4 ఆప్షన్స్లో ఈ 4 టైప్స్ ఓవరీస్లో ఏ ఓవరీ రే ఫ్లోరెట్స్ దగ్గర ఉంటుంది? సో ఆప్షన్ 3 అయిన ఇన్ఫీరియర్ ఓవరీ రే ఫ్లోరెట్స్ దగ్గర ఉంటుంది. రే ఫ్లోరెట్స్ హ్యావ్ ఇన్ఫీరియర్ ఓవరీ. క్లియర్ స్టూడెంట్స్? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. మ్యాచ్ ద ఆర్గానిజమ్స్ విత్ ఇట్స్ యూజెస్ ఇన్ బయోటెక్నాలజీ. కింద ఈ 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ మ్యాచింగ్? సో
ఆప్షన్ 4 ఇస్ అ కరెక్ట్ ఆప్షన్. మనకి కరెక్ట్ మ్యాచింగ్స్ ఆప్షన్ 4లో ఉన్నాయి. బ్యాసిల్లస్ థురింగినిసిస్ ఇస్ అ సోర్స్ ఆఫ్ క్రైప్రోటీన్స్. థర్మస్ aquaticus is a source of thermostable DNA polymerase used in PCR. Agrobacterium tumefaciens is a cloning vector. The construction of first recombinant DNA molecule was performed using native plasmid of Salmonella typhimurium. So clear students? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. The products of reaction catalyzed by nitrogenase in root nodules of leguminous plants are. సో రూట్ నాడ్యూల్స్లో నైట్రోజినియస్ కెటలైజ్డ్ రియాక్షన్గా జరిగే రియాక్షన్లో ప్రోడక్ట్స్ ఏంటి? ఆప్షన్ 2 అయిన అమోనియా అండ్ హైడ్రోజన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రూట్ నాడ్యూల్స్లో మనకి రియాక్షన్ ఈ విధంగా ఉంటుంది. N2 + 8 electrons + 8 H + 16 ATP gives rise to 2NH3 + H2 + 16 ADP + 16 PI. సో మనకి ఇక్కడ అమోనియా హైడ్రోజన్ మనకి ప్రోడక్ట్స్ కింద వస్తాయి. క్లియర్ స్టూడెంట్స్? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. Name the plant growth regulator which upon spraying on sugarcane crop increase the length of stem, thus increasing the yield of sugarcane crop. కింద ఇచ్చిన ఈ 4 ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్లో ఏ రెగ్యులేటర్ని షుగర్ కేన్ క్రాప్ మీద స్ప్రే చేస్తే షుగర్ కేన్ క్రాప్ యొక్క ఈల్డ్ మనకి పెరుగుతుంది? సో బై స్ప్రేయింగ్ గిబ్బర్లిన్ ఆన్ షుగర్ కేన్ క్రాప్ వీ క్యాన్ గెట్ మోర్ ఈల్డ్. సో మనం ఏంటంటే గిబ్బర్లిన్ స్ప్రే కనుక షుగర్ కేన్ క్రాప్ మీద కనుక కొడితే మనకి స్ప్రే చేస్తే కనుక ఈల్డ్ చాలా పెరుగుతుంది. ఆ స్టెమ్స్ అన్న దాని షుగర్ కేన్ యొక్క స్టెమ్స్ లెంత్ అన్నది మనకి చాలా ఎక్కువ పెరుగుతుంది. దగ్గరగా 20 tons దాకా పర్ ఎకర్ 20 tons దాకా మనకి ఈల్డ్ అన్నది బాగా వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్? I hope you understood this class. Do share and subscribe our channel. Thank you students. You.